మహాత్మా జ్యోతిరావు పూలే అసెంబ్లీలో విగ్రహం పెట్టాలనేటువంటి దీక్ష చేయబోతున్నాం. ఇందిరా పార్క్ దగ్గర మరి ప్రభుత్వం దిమ్మకు చేసినట్టుగా ఇంతవరకు చెల్లించకపోవడం కూడా మరి బీసీ సంఘాలకు మరి ప్రజా సంఘాలకు కూడా ఆవేదనతో మరి రేపు జరగబోయే దీక్ష కూడా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు పాల్గొంటాయి. మరి జనవరి 21 2024లో మరి స్పీకర్ని కలిసి విగ్రహం ఏర్పాటు కావాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు వ్యవస్థాపాధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవిత గారు మరి ఆ ఆధ్వర్యంలో మరి ప్రజా సంఘాల కుల సంఘాలు అందరం కూడా మరి ఇప్పటి వరకు సభలు సమావేశాలు ఎన్నో చేసినాం. ఇప్పటికి ప్రభుత్వం కూడా స్పందించలేదు. రాబోయే రోజుల్లో మరి ఈ విగ్రహాన్ని పూనుకోపోతే మరి ప్రజా సంఘ కుల సంఘాలుగా మరి యూపీఎఫ్ నాయకులుగా మరి అందరం కూడా మరి ముక్త కంఠంతో రేపు 1100 మంది దీక్షలో పాల్గొంటాం. న్యాయవాదులు, అడ్వకేట్లు, ప్రజా సంఘ నాయకులు, విద్యార్థి నాయకులు, అన్ని ఓయూ జేఏసీలు కానీ అన్ని యూనివర్సిటీలకు వెళ్లి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం మెడలు వంచి అసెంబ్లీలో ఏ విధంగా గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని సాధించింది కదా కల్వకుంట్ల కవితమ్మ గారు, అదేవిధంగా పూలే విగ్రహాన్ని సాధించే వరకు కూడా ప్రభుత్వాన్ని మెడవంచే వరకు కూడా ప్రజా సంఘ నాయకులందరం కూడా కవితమ్మ నాయకత్వంలో కలిసి పనిచేస్తాం. కలిసి వచ్చే వరకు కూడా మేమందరం కూడా కట్టుబడి పనిచేస్తాం. విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలి. మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో జై తెలంగాణ, జై జాగృతి, జై యూపీఎఫ్. సాధిద్దాం మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. బీసీల ఆత్మీయ బంధువు కవితమ్మ గారి నాయకత్వం, బీసీల ఆత్మీయ బంధువు కవితమ్మ గారి నాయకత్వం.